తెలంగాణ దశాబ్ది వేడుకలు వైభవంగా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గేయాన్ని ఆవిష్కరించారు. సాయంత్రం ట్యాంక్ బండ్ పై నిర్వహించినటువంటి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ హాజరయ్యారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటి చెప్పేలా 17 కళలను ప్రదర్శించారు. ఈ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చివరిగా 5,000 మంది ట్రైనీ పోలీసులతో రాష్ట్ర గీతం జై జై హే పాటతో ఫ్లాగ్ వాక్ నిర్వహించారు. జై జై హే తెలంగాణ పూర్తి నిడివి గీతాన్ని విడుదల చేశారు. చివరిగా 10 నిమిషాల పాటు బాణసంచా కాల్చి వేడుకలు ముగించారు. పదేళ్ల పాలనలో తెలంగాణ 100 ఏళ్ల విధ్వంసానికి గురైందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద కొందరి చేతుల్లోకి చేరిపోయిందని అన్నారు. అయితే ఇదంతా గతమన్న ఆయన ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే ఉందని చెప్పారు. 10 ఏళ్ల పాలన తెలంగాణ 100 ఏళ్ల విధ్వంసానికి గురి అయింది. భౌతిక విధ్వంసమే మాత్రమే కాదు, తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగింది. సామాజిక న్యాయం మేడి పండు చందంగా మారింది. ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కరలేదు. ఇదంతా గతం. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది. ప్రజాప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది. 10 ఏళ్ల